ఇటుక విసిరి, ప్రభూ, దీనిమీద నిలబడండి, నేను తర్వాత వస్తాను అన్నాడు. ఆ రోజు నుంచి వేల సంవత్సరాలుగా భగవంతుడు అదే ఇటుకపై చేతులు నడుముపై పెట్టుకుని నిలబడి ఉన్నాడు. అదే పండరపురి విట్టలువి కథ. ఆ భక్తుని పేరు పుండలిక. కాని మొదట అతడు భక్తుడు కాదు, తన తల్లిదండ్రులను ద్వేషించే రాక్షస స్వభావం ఉన్న మనిషి. భార్య మాటలు విని వారిని ఇంట్లో పనివాళ్లలా మార్చాడు. మీరు వృద్ధులయ్యారు, మీకు తిండి పెట్టడమే దండగా అంటూ అవమానించేవాడు. ఒకరోజు భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లాడు. కాని సేవ కోసం కాదు, బరువులు మోయించడానికి. రాత్రి అడవిలో ఆగినప్పుడు పుండలిక వెచ్చని దుప్పట్లో నిద్రపోయి తల్లిదండ్రులను చలిలో బయట వదిలేశాడు. అర్ధరాత్రి లేచి చూసేసరికి ముగ్గురు దివ్య స్త్రీలు వచ్చి వృద్ధుల పాదాలు కడుగుతున్నారు. పాదాలను కడిగిన వెంటనే ఆ స్త్రీల మురికి వస్త్రాలు కాంతితో మెరుస్తూ శుభ్రమయ్యాయి. ఆశ్చర్యపోయిన పుండలిక అడిగాడు. వారన్నారు, మేము గంగా, యమున, సరస్వతి. ప్రజలు తమ పాపాలను కడగడానికి మాలో స్నానం చేస్తారు, అందుకే మేము మలినమవుతాం. కాని ఈ తల్లిదండ్రుల పాదసేవ వల్ల మళ్లీ పవిత్రులమయ్యాం అన్నారు. ఆ మాటలు విన్న క్షణమే పుండలిక మనసు పూర్తిగా మారిపోయింది. తీర్థయాత్రను వదిలి జీవితాంతం తల్లిదండ్రుల సేవనే తన ధర్మంగా చేసుకున్నాడు. అతని భక్తి మహిమ స్వర్గం వరకు చేరింది. స్వయంగా భగవాన్ విష్ణువు అతని దగ్గరకు వచ్చాడు. కాని పుండలిక సేవలో ఉండడంతో వెనక్కి కూడా తిరగకుండా ఒక ఇటుకను విసిరి, ప్రభూ, దీనిమీద నిలబడండి అన్నాడు. భగవంతుడు చిరునవ్వుతో ఆ ఇటుకపై నిలబడి, తల్లిదండ్రుల సేవే నాకు అత్యున్నత పూజ అని ప్రకటించాడు. అందుకే ఈ రోజుకి కూడా పండరపురిలో విఠలుడు అదే భంగిమలో నిలబడి ఉన్నాడు. తల్లిదండ్రుల సేవ దేవుడి సేవ కంటే గొప్పది. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.